ఒక ట్రైన్లో ఒక యువకుడు ఒక వృద్ధుని చూసి ఇలా అడిగాడు, నేను మీకు గుర్తున్నానా? ఆ వృద్ధుడు, లేదు, నాకు గుర్తులేదు అన్నాడు. అప్పుడు ఆ యువకుడు, నేను మీ విద్యార్థుల్లో ఒకడిని అని అన్నాడు. ఆ గురువు నవ్వి ఇలా అడిగాడు, అబ్బా, నిజంగానా? ఇప్పుడేం చేస్తారు? ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు, నేను కూడా టీచర్ అయ్యాను. ఒక టీచర్ నాలాగే? వృద్ధుడు అడిగాడు, అవును, నిజానికి మీ వల్లే నేను టీచర్ అయ్యాను. మీరు నాకు స్ఫూర్తినిచ్చారు. ఆ వృద్ధుడు ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అడిగాడు, నిజంగానా? ఎలా? కాబట్టి ఆ యువకుడు అతనికి ఈ కథ చెప్పాడు. ఒకరోజు నా స్నేహితుడు ఒక కొత్త వాచ్తో స్కూల్కొచ్చాడు. అది అందంగా ఉంది, నాక్కూడా అది కావాలి. అందుకే నేను దాన్ని అతని జేబులోంచి దొంగతనం చేసి దాచుకున్నాను. త్వరలోనే నా ఫ్రెండ్ తన గడియారం పోయిందని గమనించాడు. అతను మీకు చెప్పాడు, మీరు క్లాస్ ఆపేశారు. ఈరోజు క్లాస్లో ఎవరో గడియారం దొంగిలించారు, దయచేసి దాన్ని తిరిగి ఇవ్వండి అని మీరన్నారు. నేను దాన్ని తిరిగి ఇవ్వలేదు, ఎందుకంటే నేను దాన్ని తీసుకున్నానని అంగీకరించటానికి ఇష్టపడలేదు. సరే, మీరు తలుపు మూసి అందర్నీ లేచి నిలబడమని చెప్పారు. ఆ వాచ్ దొరికే వరకు మా జేబులు వెతుకుతానని చెప్పారు. కాని ముందుగా దాన్ని ఎవరు తీసుకున్నారో ఎవరికీ తెలియకుండా అందరూ కళ్ళు మూసుకోమని చెప్పారు. మేమందరం కళ్ళు మూసుకున్నాము. మీరందరి జేబులు వెతికారు. నా జేబులో మీకా వాచ్ దొరికింది. కానీ మీరక్కడతో ఆగలేదు. అందరి జేబులు చెక్ చేస్తూనే ఉన్నారు. తర్వాత, సరే, ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. గడియారం దొరికింది అన్నారు. ఎవరు తీసుకున్నారో మీరు ఎప్పుడూ చెప్పలేదు. మీరు నన్ను ఎప్పుడూ దొంగలాగా చూడలేదు. నా గురించి ఎవరికీ చెప్పలేదు. మీరు నన్ను కాపాడారు. అది నా జీవితంలో అత్యంత ఇబ్బందికరమైన క్షణం. కానీ మీరు నన్ను కాపాడిన రోజు కూడా అదే. ఒకరిని దయతో సరిదిద్దటం అంటే ఏమిటో మీరు నాకు చూపించారు. ఆ రోజు నుండి నేను మీలాగే ఉండాలని కోరుకున్నాను. అందుకే నేను టీచర్ అయ్యాను. ఆ రోజు మీకు గుర్తుందా? గురువు ఆగి ఇలా అన్నాడు, దొంగిలించబడిన గడియారం నాకు గుర్తుంది. దానికోసం వెతుకుతున్నట్లు కూడా నాకు గుర్తుంది. కానీ నాకు నువ్వు గుర్తులేవు. ఎందుకంటే నేను కూడా కళ్ళు మూసుకున్నాను అన్నాడు. ఒక టీచర్ ఆ అబ్బాయిని దొంగ కాకుండా ఆపగలిగారు తానా దూర ఆలోచనతో.